వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మనం జేఎల్ఎం క్రాష్ కోర్స్‌లో భాగంగా మనం మోడల్ టెస్ట్ 4 కండక్ట్ చేసుకుంటున్నామండి ఈరోజు. టైం 7 అయింది. సో లాస్ట్ టైం చిన్న బై మిస్టేక్‌లో పేపర్ పెట్టబోయి కీ పెట్టాము. తర్వాత చేంజ్ చేయడం జరిగింది. చాలామంది ఎగ్జామ్ రాశారు మోడల్ టెస్ట్ 3లో. ఇప్పుడు మోడల్ టెస్ట్ 4 అండి. మీరు కింద వీడియో డిస్క్రిప్షన్‌లోకి వెళ్తే పేపర్ ఉంటుంది. సో దానికంటే ముందు నేను చెప్పే మాటలు ఒక 4 మాటలు విని అప్పుడు మీరు ఎగ్జామ్ రాయడం కంటిన్యూ చేయండి. ఇది సెల్స్ అండ్ బ్యాటరీస్. ఇది మొత్తం 40 క్వశ్చన్స్ ఏమో సెల్స్ అండ్ బ్యాటరీస్, 10 క్వశ్చన్స్ ఏమో జీకే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మనం చాలా వీడియోలు పెడుతున్నాము. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ మీకు ఉపయోగపడుతుంది. ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి. ఈ లెవెల్లో క్వశ్చన్స్ ఇస్తున్నాడు మనకి జేఎల్ఎం కూడా. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఎగ్జామ్స్ కానీ ఈ ప్రిపరేషన్ కానీ. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది మన మోడల్ టెస్ట్ 4. ఇందులో మనం ఆల్రెడీ ఇంతకుముందు మోడల్ టెస్ట్ 3 ఎలా పెట్టామంటే ఎగ్జామ్ వీడియో డిస్క్రిప్షన్ కిందకి వెళ్తే ఇక్కడ ఎవరైనా బుక్ పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే బుక్ పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ లింక్ ఇస్తాం. ఇది ఆల్ ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్కి అండి. ఓన్లీ ఫర్ నాట్ జేఎల్ఎంఏ కాదు, ఎనీ ఎలక్ట్రికల్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. మీకు ఈజీగా ఒక హ్యాండ్ బుక్లో పనిచేస్తుంది. ఇది 299 రూపాయల ప్రైజు. సో ఇది అమెజాన్లో మాత్రమే దొరుకుతుందండి. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండి. సో ఇందులో మనం కింద లింక్ ఉంటుంది చూడండి. అలాగే మోడల్ టెస్ట్ 4 లింక్ అని ఇక్కడ రాసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే పేపర్ ఓపెన్ అవుతుంది. అలాగే 8 గంటలకి కీ లింక్ అని నేను ప్రొవిజన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మనకి కీ ఓపెన్ అవుతుంది. కీ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చిందో చెక్ చేసుకొని మనకి కామెంట్స్ ద్వారా తెలియజేస్తారు అనుకుంటున్నాం అండి. చాలామంది కామెంట్స్ పెట్టట్లేదు. ఎగ్జామ్ మీకు ఎంత వచ్చిందో పెట్టండి. తర్వాత చెక్ చేసుకున్న తర్వాత పెడితే ఏంటంటే ఎంతమంది రాశారనే మాకు ఒక అవగాహన ఉంటుంది. దానికోసం ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. ఎగ్జామ్ మార్చిలో నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. మరి ఎప్పుడు వస్తుంది అనేది ఒక అవగాహన లేదండి. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ పక్కన పెట్టండి. దానికంటే ముందు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఈ ఎగ్జామ్ కోసం మనం వెల్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక్కసారి 2 సార్లు మనం రివిజన్ కంటిన్యూ చేసేస్తే ప్రిపేర్ అయ్యి ఉంటే ఈజీగా ఫైనల్ ఎగ్జామ్కి మెయిన్ ఎగ్జామ్కి మనం ఈజీగా చాలా ఫాస్ట్గా ఉంటాం. ఎగ్జామ్ అంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. రిపీటెడ్ ఉండాలన్నమాట ప్రతిదీ. మనం ఏంటంటే చిన్నది గ్యాప్ ఇస్తే చాలండి, అది ఆటోమేటిక్గా అలా మర్చిపోతాం. ఇప్పుడు సెల్స్ అండ్ బ్యాటరీస్ ఇప్పుడు చదువుతాం, మళ్ళీ సెల్స్ అండ్ బ్యాటరీస్ చదివేటప్పటికి మళ్ళీ ఫ్రెష్గా ఉండకూడదు. మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ అవుతున్నా అదే ఫైనల్గా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. మళ్ళీ రెండోసారి ప్రిపేర్ అవుతున్నట్టు చూద్దాంలే అలా పెట్టుకోవద్దు. సో ఎగ్జామ్ బాగా రాయండి. మీకు వచ్చిన స్కోర్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.